డైవర్షన్ కోసమే కవిత లేఖ డ్రామాను ఆడుతున్నారా? వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తుందా? అంతర్గత కుమ్ములాటతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ దుస్థితి చూస్తే అవునని అంటున్నారు జనాలు. న్యాయస్థానాల్లోనూ రేవంత్ సర్కారుపై తగులుతున్న వరుసగా ఎదురు దెబ్బల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కవిత రాసిన లేఖ పేరుతో కాంగ్రెస్ నాటకం మొదలుపెట్టిందని విమర్శలు వస్తున్నాయి. ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని స్వయంగా ఒక మంత్రి నిర్ధారించారు. కమిషన్ ఇస్తే తప్ప అనుమతులు రావడం లేదని రియల్టర్లు, కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందనడం తప్పు అని స్వయంగా రేవంత్ రెడ్డి మామ ఖండించారు. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును కూడా చేర్చారు. ఇలా వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త నాటకాన్ని తెరమీదకి తెచ్చింది. ఒక నకిలీ లేఖను సృష్టించి తన అనుకూల మీడియా ద్వారా విచ్చలవిడిగా ప్రచారం చేయిస్తోంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరగబోతుందంటూ హడావిడి చేసి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనాపరంగా వైఫల్యాలు వెంటాడుతున్నాయి. కంచె గచ్చిబౌలి 100 ఎకరాల భూమిలో ప్రభుత్వం సృష్టించిన విధ్వంసంపై సుప్రీంకోర్టు సైతం కన్నెర్ర చేసింది. ఇటీవల రాష్ట్రానికి చెందిన రియల్టర్లు, మంత్రుల కమిషన్ బాగోతాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట. దీనికి తోడు పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు నష్టపోవడం, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడం, రైతు భరోసా ఊసే లేకపోవడం తదితర పరిణామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అంటూ రేవంత్ అసత్య ప్రచారాలకు తాజాగా ఎదురు దెబ్బలు తగిలాయి. టెండర్లలో ఎక్కడా అవినీతి జరిగినట్లు ఆధారాలు లేవని ఏకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మామ సోదిని పద్మారెడ్డి ఖండించారు. దీంతో కాంగ్రెస్ ఇన్నేళ్లుగా చేస్తున్నదంతా దుష్ప్రచారమని ప్రజలకు అర్థమవుతోంది. అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయి. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విమర్శల బాణ కురిపించారు. దీనిపై ఏఐసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, కమిషన్ల బాగోతం, మంత్రుల అసంతృప్తి, పార్టీలో కుమ్ములాటలు వెరసి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. ఈ పరిస్థితిలో అటెన్షన్ డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత పేరిట ఓ నకిలీ లేఖలను సృష్టించి లీకుల డ్రామా మొదలు పెట్టారని జనం భావిస్తున్నారు.